హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనం భీమవరంకి వచ్చాము. చూస్తున్నారా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి వచ్చాము. ఇక్కడ కోళ్ళు పందాలు జరుగుతాయి కదా భీమవరంలో. నేను అక్కడ ఉన్నాను ఎంట్రన్స్ దగ్గర. చూస్తున్నారా బోర్డు, అది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ అనమాట. ఇప్పుడు వస్తున్నారు లోపల నుంచి. ఇది లోపలికి వెళ్ళే ఎంట్రన్స్. ఇప్పుడు మనం భీమవరంలో కోడిపుంజులు పోటీ జరిగే దగ్గర ఉన్నాము. చూస్తున్నారా, కోళ్ళ పందాలు జరుగుతాయి కదా, అక్కడ ఉన్నాము. ఇప్పుడు ఇది లోపలికి ఎంట్రన్స్. బోర్డు చూసారు కదా, సంక్రాంతి సంబరాలు అనేసారు బోర్డు. చూస్తున్నారు కదా. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే పందాలు ఎలా జరుగుతాయి అనేదాన్ని నేను వీడియో తీశాను. చాలా బాగా వచ్చింది వీడియో, మీరు కూడా చూడండి, మధ్యలో ఆపొద్దు. ఎవరైనా చూసిన వాళ్ళు సరే చూడొచ్చు. చూడండి, పార్కింగ్ అనమాట ఇది. అసలు నిజంగా అండి, నేను ఇన్ని రోజులు నా వయసు ఇంత వయసు వస్తే కోళ్ళ పందాలు జరుగుతాయి భీమవరంలో అంటే వినడమే కానీ ఎప్పుడు నేను చూసింది లేదు. ఇది ఫస్ట్ టైం అనమాట నేను చూడడము. చూసారా, లోపలికి వెళ్ళాను. అసలు ఎలాగుందంటే నిజంగా మీరు చివరి వరకు చూడండి. అసలు ఆ కోళ్ళ పందాలు చూడడం వాళ్ళు చాలామంది ఉంటారు. లేడీస్ అయితే అసలు ఎక్కువ మంది చూసుండరు. చూస్తున్నారు, లేడీసే కాదు జెంట్స్ కూడా చాలామంది కోడి పందాలు భీమవరం వెళ్ళి చూసుంటారు కదా. చూడండి, ఇది అది పైన మీకు కనిపిస్తుందండి. పైన ఒకటి తిరుగుతుంది చూడండి, చిన్నదిగా తిరుగుతుంది చూడండి. ఆ పైన ఏంటంటే దానిలో కానీ మనం కానీ కూర్చుంటే వాళ్ళు పైకి తీసుకెళ్తారనమాట. ఇక పైన తిరుగుతున్నాయి చూడండి రెండు. అది కానీ ఎక్కితే మీకు అక్కడ జరిగేది మొత్తం పైన నుంచి చూడొచ్చు అనమాట. చూస్తున్నారా, నేను కూడా ఎక్కదాం అనుకున్నాను, చాలా జనం ఉన్నారు దాన్ని ఎక్కేదానికి, అందువల్ల నేను ఎక్కలేదండి. అదిగో పైన రెండు తిరుగుతున్నాయి చూడండి, విమానాల్లాగా. అదిగో అవి గోడ టైపు విమానాలు అనమాట. చిన్న గోడ టైపు ఉంటాయి అనమాట, గాల్లో ఎగురుతాయి కదా గోడలు, అలాంటి గోడలు అనమాట అవి. చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తాము, చూద్దాం రండి. చివరి వరకు చూడండి, నేను అనడం కాదండి, చాలా బాగుంది. చూడండి పార్కింగ్ చూడండి, బండ్లు చూడండి ఎన్ని ఉన్నాయో. నేను ఇది మొదటిసారి అండి చూడడము. అసలు ఇలాగ ఎప్పుడు నేను చూడలేదు. అసలు కోళ్ళపందెం దగ్గరికే నేను పోలేదు. భీమవరానికి అయితే వచ్చున్నాను కానీ కోళ్ళపందెం దగ్గరికి అయితే ఎప్పుడు పోలేదు నేను. ఇదే ఫస్ట్ టైం. ఒకసారి తీద్దాము, వీడియో తీద్దాము, చూపిద్దాము అందరికీ అని చెప్పి తీశాను. అసలు చూడండి, తిరణాలు ఉన్నట్టుంది నిజంగా. సంక్రాంతి అంటే మాత్రము భీమవరమేనండి. సంక్రాంతి అంటే భీమవరంకే రావాలి, భీమవరంలోనే చూడాలి సంక్రాంతి అంటే. చూస్తున్నారా, మేము అక్కడి నుంచి బండి పెట్టిన కాడి నుంచి నడిచెళ్ళాము, లోపలికి పోనీలేదు. కార్లు చూడండి, అసలు అసలు ఏంటంటే అక్కడ పండగ వాతావరణం ఉందండి. అసలు ఆ జనాలు, ఆడోళ్ళు మగోళ్ళు, అసలు ఏం జనం అండి. అది వాళ్ళు జెండాలు చూడండి చూసారా, వైట్ జెండాలు అలా కట్టినారు, బ్యానర్లు అంతా చూడండి ఎలా కట్టుండారో. జెండాలు చూసారా ఎలా కట్టారో. అది చూడండి, కారులో అయితే ఎన్ని ఎకరాలలో పార్కింగ్ ఉందంటే నాకైతే అది గోడౌన్స్ అవి చూసారా, టెంట్లు వేస్తున్నారు చూసారు కదండి. ఆ టెంట్ల కిందంతా ప్రోగ్రామ్ జరుగుతుంది, కోళ్ళు పందాలు జరుగుతున్నాయి, వేరే ఆటలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ ఆటలకి ప్రైజులు కూడా ఇస్తున్నారు. చూస్తున్నారా, ఇక్కడ బుల్లెట్ కూడా పెట్టారండి. ఫస్ట్ పందాలు ఏదో గెలిస్తే ఒక బుల్లెట్ అని కూడా పెట్టారు. ఎవరో గెలుచుకున్నారంట ఆ బుల్లెట్ని. ఆ టెంట్లు అంతా కోళ్ళు పందాలండి. చూస్తున్నారు కదా, ఆ టెంట్లో కోళ్ళ పందాలు జరుగుతున్నాయి. నిజంగా అండి, లక్షల్లో పోతున్నాయి కోళ్ళ పందాల మీద. పాట చిన్నగా జరగట్లేదండి పాట. నిజంగా అంటే చూడడమే కానీ ఒక్కసారైనా సరే పందాలు చూడాల్సిందేనండి నిజంగాను. అది చూడండి, జనాలు చూసారా, పందాలు కాస్తున్నారనమాట వాళ్ళు పైన. ఆట పోటీ జరుగుతుంటే, కోళ్ళు పోటీ జరుగుతుంటే బయట చుట్టూ నిలబడ్డ వాళ్ళు డబ్బులు, ఇంత డబ్బులు అంత డబ్బులు అద్దో 2000 అంటారు, 5000 అంటారు, 10,000 అంటారు. అట్లాగా పోటీ పెడుతున్నారనమాట పక్కన వాళ్ళు. అదండి, నేను ఆ ఎదురుగా ఉండే దగ్గరికి వెళ్ళానండి నేను. ఇది వచ్చి అక్కడ దేవుడు అనమాట. ఆ పోటీలు జరిగేదానికి వాళ్ళు విఘ్నేశ్వరుని పెట్టుకున్నారు. విఘ్నేశ్వర విగ్రహం పెట్టుకొని అక్కడ ఒక దేవుడు మందిరం లాగా పెట్టారనమాట. ఇది ఎంట్రన్స్. చూద్దాం రండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాము ఇప్పుడు. చూడండి, అసలు నాకైతే ఎంత ఇదనిపించిందంట అండి. ఇది లోపల వాళ్ళు ఎవరో వచ్చున్నారు, వాళ్ళకి వీడియోలు తీసుకుంటున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గేట్ తీస్తారంట. గేట్ తీస్తే మనం కూడా లోపలికి వెళ్దాము. మరి వాళ్ళు ఎవరో తెలియదు నాకు. ఫోటోలు తీసుకోవడానికి ఆపారు. ఇక్కడ బొమ్మల కొలువు పెట్టారండి. అసలు పిల్లలు అయితే ఎంత ఆకర్షణీయంగా చూస్తున్నారంటే బొమ్మల కొలువు చాలా బాగా పెట్టారు. బొమ్మల కొలువు చూస్తున్నారా, అది బొమ్మల కొలువు. ఇది విఘ్నేశ్వరుడు. ఇది ఒక టెంట్ వేశారనమాట ఇక్కడ. చూస్తున్నారు కదా, లోపలికి ఇప్పుడు గేట్ తీస్తారు, లోపలికి వెళ్దాం మనము. అదొక్కటి కోడిపుంజు ఉందని చూశారు కదండి, కోడిపుంజు బ్లాక్లో
దానికి అటు ఇటు చేరి వాళ్ళు ఫోటో తీసుకున్నారు. ఇదో చూస్తున్నారా, లోపలికి వెళ్ళాను నేను గేట్ తీసాక. ఇదో విఘ్నేశాక చూడండి, బొమ్మల కొలువులు అనమాట ఇవన్నీ. పిల్లలు చాలా బాగా చూస్తున్నారు. పిల్లలే కాదండి, మనకు కూడా చూడడానికి చాలా అందంగా పెట్టారు. చూడాల్సిన టెంట్ గుడిది, గుడిలాగా టెంట్ అనమాట. చూస్తున్నారా, బొమ్మలు చాలా ఇదిగా పెట్టారు, చాలా బాగుంది కూడా, చూడొచ్చు. ఇవి చూడడానికి పిల్లలను తీసుకొని కూడా ఆడవాళ్ళు అందరూ వెళ్తున్నారండి. అదో కోడిపుంజు చూసారా, ఇది బొమ్మల కొలువు. తెలుసు కదా బొమ్మల కొలువు అంటే మీకు, మనం దసరాకి పెడతాం కదా బొమ్మల కొలువు. అలాగే సంక్రాంతికి కూడా అక్కడ అక్కడ కోళ్ళ పందాల దగ్గర పెట్టారు బొమ్మల కొలువు. చూడండి ఎంత అందంగా అలంకరించారంటే చాలా అందంగా అలంకరించారు. చాలా బాగున్నాయి బొమ్మలు కూడాను. అదో శివుడు, శివలింగం. చూసారా, ఇదిగోండి నేను కూడా అక్కడ ఒక ఫోటో తీసుకున్నాను. అలాగే కోడిపుంజ రెడ్ది అనమాట ఇది. కోడిపుంజ దగ్గర ఒక ఫోటో తీసుకున్నాను. చూసారా, నిజంగా అండి అసలు ఇన్ని రోజులు నేను చూడలేదు, కానీ ఈసారి చూసి అయ్యో అందుకే కావాలి ఇంత ఫేమస్ ఇక్కడ. ఇదిగోండి పైకి ఎక్కేసాను నేను కూడా. అక్కడ ఒక మనకి క్రికెట్ మ్యాచ్ ఎలా జరుగుతుందండి, మధ్యలో రౌండ్ చుట్టూ జనాలు అలా కూర్చున్నారనమాట. ఇక్కడ క్రికెట్ జరిగేటప్పుడు ఎలాగుంటుందో మధ్యలో గ్రౌండ్ అదిగండి. ఆయన డబ్బులు అంటున్నాడండి, అదిగో ఆయన డబ్బులు చూపిస్తున్నాడు చూసారా. ఆయన 2000 అని అడుగుతున్నాడు అనమాట. కోడి పందాలకు 2000 అని అడిగాడు ఆయన. చూసారా, నేను అన్నాను నువ్వు ఆపయ్యా నాయన, మాకు వీడియో కనిపించలేదు అన్నాను నేను. అదిగోండి నాకైతే చేతులు నొప్పులు వచ్చాయండి. వీడియో అట్టే పెట్టేశాను, చేతులు పైకెత్తి 2 చేతులు పైకి ఇట్లా పెట్టేసి ఆ వీడియో. అదో పుంజులు చూసారా, అదో 2 పుంజులు చెరొకటి పట్టుకొని ఉన్నారు. ఇప్పుడు పందెంలో దింపుతున్నారనమాట వాళ్ళు. అది చూస్తున్నారా, అవి రెండింటిని అట్లా తాకిస్తున్నారనమాట. రెండింటిని కలిపి అది చూడండి, బాడీ గార్డ్స్ కూడా ఉన్నారన్నమాట. చూస్తున్నారా, అదిగో రెండింటిని తిప్పుతున్నా. అంతే అండి, ఇంక నేనైతే ఆ కెమెరా పక్కకు తిప్పలేదు. ఆ చేతులు అట్లా పెట్టేసరికి పోటీ అంతా అయ్యేసరికి నాకు చేతులు నొప్పులు వచ్చేసాయి. చూస్తున్నారు కదా, అదిగో దింపారు చూడండి, దింపుతున్నారు చూడండి. చూసారా, ఇప్పుడు చూడండి ఎలా కొట్టుకుంటాయి అవి. అది చూడండి ఎలా కొట్టుకుంటున్నాయో చూసారా. కోళ్ళు పందాలు, భీమవరంలో కోళ్ళు పందాలు చూడండి. ఈ జనాలు అయితే అసలు నిలిచేది లేదండి కుర్చీలలో. వెనక నిలబడుంటారు, ముందుండే వాళ్ళంతా కుర్చీలలో ఉన్నారు, వెనక వాళ్ళంతా నిలబడి ఉన్నారు. చూసారా, కొట్టుకున్నాక మళ్ళీ వీళ్ళు దానికి వాటర్ తాగిపిస్తున్నారు. ఇప్పుడు అంతా ఎలాగుందంటే, ఇప్పుడు కోళ్ళ పందాలు చూసిన వాళ్ళేమో కానీ చూడని వాళ్ళకైతే నేను చెప్తున్నానండి, క్రికెట్ బాక్సింగ్ చేస్తారు కదా, బాక్సింగ్ చేసేటప్పుడు 1 సెకండ్ కొట్టుకున్న తర్వాత బాక్సింగ్ చేశాక మళ్ళీ వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి వాటర్ తాగిపీయడము, వాళ్ళకి ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇస్తుంటారు కదా, అలా జరుగుతుందన్నమాట ఇక్కడ. అదిగో మళ్ళీ వదిలేరు ఇప్పుడు దాన్ని కాస్త. చూసారా ఎలా కొట్టుకుంటున్నాయి చూసారా, చూసారా. చిన్న పోటీ కాదండి నిజంగా. కోళ్ళ పందాలు ఒక్కసారైనా జీవితంలో చూడండి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. భీమవరం వెళ్ళి కోళ్ళ పందాలు చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూడడం చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఇలా జరుగుతుందని తెలియదు కాబట్టి ఒకసారి చూడాలనిపించింది, వీడియో తీయాలనిపించింది. మీకు ఇంజుడు డబ్బులు అంటూ లేస్తున్నాడు నా ముందు. మాట వస్తే నేను డబ్బులు 2000 3000 అంటూ లేస్తున్నాడు. చూసారా జరుగుతూ ఉంది చూసారా. మళ్ళీ అలసిపోతాయి అవి. మళ్ళీ వాటికి నీళ్లు తాపిచ్చి మళ్ళీ కాస్త దాన్ని అట్లాగా ఓదారుస్తారనమాట. దానికి రెస్ట్ ఇస్తున్నారు వాళ్ళు. చూస్తున్నారా, చూడండి ఎలా కొట్టుకుంటున్నాయంటే అవి. కత్తులు కూడా అండి సన్నగా, కాళ్ళకి సన్న కత్తులు కట్టేస్తున్నారు వాటికి. ఆ కత్తులతో అవి కొట్టుకుంటుంటే ఎక్కడికక్కడ తెగిపోతుందన్నమాట. చూస్తున్నారా, ఈయనైతే డబ్బులు పెడతాననే లేస్తున్నాడు నాకు అడ్డము. జనాలు చూసారా అలా కుర్చీలలో కూర్చున్నారు. మన క్రికెట్లో చూసే అలా క్రికెట్ మ్యాచ్ లాగుంది కదండి, చుట్టూ జనాలు కుర్చీలలో కూర్చొని, మధ్యలో గ్రౌండ్ అనౌన్స్ చేస్తూ ఉంటారన్నమాట. అలాగే మన వీడియోలు కూడా పెట్టినారండి అక్కడ, సీనర్స్ పెట్టినారు వీడియోలు. సీనర్స్లో కూడా చూడొచ్చు. మనకి దగ్గరికి పోయే అవకాశం లేని వాళ్ళు పెళ్ళిళ్ళల్లో సీనర్స్ ఎట్టు పెడతారు, పెళ్లి జరుగుతుంటే మనం వీడియోలో చూస్తాం కదా, అలా కూడా పెట్టున్నారు. అక్కడక్కడ సీనర్స్ పెట్టున్నారు. సీనర్స్లో కూడా చూడొచ్చు దగ్గరికి పోయి చూడలేకపోతే. కానీ నా అదృష్టం మాత్రం అసలు నన్ను ఏమన్నారంటే, నువ్వు అమ్మిడికి కూడా పోలేవన్నారు, నువ్వు అమ్మిడికి కూడా పోయి తీలేవన్నారు. నిజంగా అంత జన్మన్నారండి. కానీ నేనైతే మాత్రం ఎలాగైనా సరే వెళ్ళి తీయాలి, చూడాలి, చూపించాలి అన్న ఆలోచనతో వెళ్ళాను. చూసారా, నా అదృష్టం నిజంగా నాకు అవకాశం దొరికింది. బాగా దగ్గర తీశాను.
చూసారా, ఇదంతా మీ అందరి ఆధారాభిమానం వల్లే నేను ఇలాంటి వీడియోలు తీయగలుగుతున్నానని, మీ అందరి సపోర్ట్ నాకు మరీ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ ఉంటే మంచిగా వీడియోలు తీస్తాను. చూసారా పడిపోయింది, చూసారా అదిగోండి పడిపోయింది. అది గెలిచింది అనమాట. ఆ ఎత్తుకెళ్ళేది గెలిచింది. అది ఆయన ఎత్తుకపోతున్నాడు కదా, అది గెలిచింది. ఇది ఓడిపోయింది. అది ఇంక పైకి లేయలేదు. వీళ్ళు ఓడిపోయిన వాళ్ళేమో బాధపడుతున్నారు, గెలిచిన వాళ్ళేమో చూస్తున్నారు కదా. నేను ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి చేతికిచ్చానండి వీడియో. వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు నన్ను, అందుకని ఆ అబ్బాయి చేతికిచ్చాను. సరే కదా, అయిపోయింది. అందరు తిరుగుదల అయ్యారు. నిజంగా అండి, జీవితంలో ఒక్కసారైనా భీమవరం వెళ్ళి కోడి పందాలు చూడండి. చాలా బాగా జరుగుతుంది. అసలు ఎంతమంది జనం అండి, లేడీస్ అయితే చూడు ఎట్ట కూర్చోండరు, కార్లు వాళ్ళు. చాలా బాగా జరుగుతుంది. తప్పకుండా వీడియోని మీరు చూస్తారని, తప్పకుండా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. చూస్తున్నారు కదా, అదంతా జరుగుతున్నాయండి కోళ్ళ పందాలు. అది ఓడిపోయింది, పడిపోయింది. అదిగండి మళ్ళీ నేను ఇంకొక వీడియో ఇచ్చాను. అదిగండి హాయ్ వెల్కమ్ టు అమ్మ. చూశారు కదా, నేను కోళ్ళ పందాలకు వచ్చాను. అయిపోయింది. మీరు కూడా ఎప్పుడైనా చూడవాలంటే ఖచ్చితంగా వచ్చి చూడండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చూస్తున్నారు కదా, ఇంకొకసారి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.